Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. So second problem ఏంటంటే a single phase transformer, so 440 by 110 volts transformer has primary and secondary winding resistance of 0.3 ohms and 0.02 ohms respectively. If the iron loss on normal input voltage is 150 watts, calculate the secondary current at which maximum efficiency will occur. What is the value of its maximum efficiency for unity power factor load? సో ఇది ఇచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ నాకేమి ఇచ్చాడు, గివెన్ డేటా రాసుకున్నాం ఫస్ట్. సో ఇందులో మనకేంటి ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ ఇచ్చాడు. సో గివెన్ డేటా, సో ఈ ప్రాబ్లంకి సో ఏం డేటా ఇచ్చాడు ఏంటి అన్నప్పుడు, సో నాకేమి ఇచ్చాడు ప్రైమరీ రెసిస్టెన్స్. ఈ యొక్క ప్రైమరీ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే నాకు 0.3 ohms. సో అదేవిధంగా సెకండరీ రెసిస్టెన్స్, సో మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్కి సెకండరీ రెసిస్టెన్స్ కూడా ఇచ్చాడు. ఆ సెకండరీ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉంది అన్నప్పుడు సో 0.02 ohms. 0.02 ohms. సో దాంతో పాటుగా నాకేమి ఇచ్చాడు, ఇక్కడ ఐరన్ లాసెస్ ఇచ్చాడు. సో ఐరన్ లాస్, మనం పీ సఫిక్స్ అయితే ఇండికేట్ చేసుకుంటాం. దాని వాల్యూ ఎంత అంటే 150 వాట్స్. నెక్స్ట్ ఏంటి నాకు లోడ్ పవర్ ఫ్యాక్టర్. సో ఇక్కడ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు మనకు. ఓకేనా, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అన్నప్పుడు ఇక్కడ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అన్నప్పుడు కాస్ థీటా వాల్యూ ఎంత అవుతుంది నాకు 1గా తీసుకుంటాం. సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ థీటా వాల్యూ 1గా తీసుకుంటాం. సో దాంతో పాటు నాకు ఇంకేమి ఇచ్చాడంటే ప్రైమరీ ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ఇచ్చాడు. ఇక్కడ 440 by 110 volts ఇచ్చాడు కదా. సరే, సో ప్రైమరీ ఇండ్యూస్డ్ వోల్టేజ్. సో దీని వాల్యూ ఎంత ఇండ్యూస్డ్ వోల్టేజ్ అన్నప్పుడు, సో ఇది ఎంత ఉంది 440 volts. సో అదేవిధంగా సెకండరీ ఇండ్యూస్డ్ వోల్టేజ్. సో సెకండరీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అన్నప్పుడు దీని వాల్యూ ఎంత ఇచ్చాడంటే నాకు 110 volts. సో ఇది మనకి ఇచ్చిన డేటా. సో ఏదైతే మన ప్రాబ్లం ఇచ్చాడో ఆ ప్రాబ్లం నుంచి మనం తీసుకున్న డేటా ఇది. అయితే సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, సో ఇప్పుడు దాకా మనం ఇచ్చిన డేటా తీసుకున్నాం కదా. సో మనకు తెలిసింది ఏంటి, సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. సో జనరల్గా ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే ఏంటో కేతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇది ఏమవుతుంది, సెకండరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఓవర్ ప్రైమరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని మనం ఏమంటే ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటాం. సరే, ఇక్కడ సెకండరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత నాకు 110, ప్రైమరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వాల్యూ 440. సో కాబట్టి దాని వాల్యూ ఏమవుతుందంటే 110 over 440. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 1/4 వస్తుంది. ఓకేనా. అయితే ఇక్కడ నాకు ప్రైమరీ రెసిస్టెన్స్ సెకండరీ రెసిస్టెన్స్ ఇచ్చాడు కదా. అయితే మనం ఏం చేద్దామంటే ఈ ప్రైమరీ రెసిస్టెన్స్ని సెకండరీ సైడ్కి రెఫర్ చేసుకుందాం. సో ప్రైమరీ, ఎందుకంటే లోడ్ అనేది సెకండరీ సైడ్ కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి, సో కావాలి సెకండరీ సైడ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ప్రైమరీ రెసిస్టెన్స్ని రెఫర్ టు సెకండరీ చేద్దాం. సో ప్రైమరీ రెసిస్టెన్స్ రెఫర్ టు సెకండరీ. సో ఇలా చెక్ చేసుకుంటాం మనం R1' ఇండికేట్ చేసుకుంటాం. సో అప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే ఇక్కడ, సో ఇది K² మల్టిపుల్ అవుతుంది ఏదైతే మనం రెసిస్టెన్స్ తీసుకున్నామో ఆ వాల్యూ. ఒకవేళ సెకండరీ సైడ్ రెసిస్టెన్స్ ప్రైమరీకి చేంజ్ చేసుకుంటే డివిజిబుల్ బై K² చేస్తాం. సో ప్రైమరీ రెసిస్టెన్స్ సెకండరీ సైడ్ మార్చుకుంటేనేమో మల్టిపుల్ విత్ K², దేన్ని మనం తీసుకునే R1 రెసిస్టెన్స్. సో ఇప్పుడు నాకు K వాల్యూ 1/4 హోల్ స్క్వేర్. అదేవిధంగా R1 ప్రైమరీ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు నాకు 0.3 ohms ఇచ్చాడు. 0.3 ohms. సో ఆ వాల్యూ వేస్తాం. సో దీన్ని వేసినప్పుడు దీని వాల్యూ నాకు ఎంత వస్తుందంటే ఇక్కడ, సో మనం క్యాలిక్యులేట్ వేసుకున్నప్పుడు 0.01875 ohms. సో ఇది ఏంటిది ప్రైమరీ రెసిస్టెన్స్ రిఫర్ టు సెకండరీ చేసినప్పుడు వచ్చిన వాల్యూ ఇది.
సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఈ యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏ సైడ్ కావాలి నాకు? లోడ్ మనం ఎక్కడ కనెక్ట్ చేసుకుంటాం జనరల్గా? సెకండరీ సైడ్. సో కాబట్టి ఈక్వివాలెంట్ టు సెకండరీ. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్ సెకండరీ. సో సెకండరీ సైడ్ చేసినప్పుడు సో R02. సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కాబట్టి సో R02గా ఇండికేట్ చేసుకుంటాం దాన్ని. సో R02 అంటే సెకండరీ సైడ్ ఉన్న రెసిస్టెన్స్. సో ప్రైమరీ రెసిస్టెన్స్ సెకండరీ సైడ్ చేంజ్ చేసిన తర్వాత దాని 2 రెసిస్టెన్స్ మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ R2 అన్నప్పుడు దీని వాల్యూ ఎంత ఇచ్చాడు నాకు? 0.02 ohms. R1 డాష్ అన్నప్పుడు దీని వాల్యూ ఎంత? 0.01875. సో ఈ రెండింటి మనం యాడ్ చేసుకుంటా అంటే నాకు 0.03875. ఇదేంటిది? టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్ టు ద. సో ఇప్పుడు నాకు రెసిస్టెన్స్ వాల్యూ వచ్చింది. అయితే నాకు కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఇక్కడ కనుక్కోలో. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ? సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు వస్తుంది నాకు? ఎప్పుడైతే ఐరన్ లాసెస్ అనేది కాఫర్ లాస్ అవుతుందో అప్పుడే నాకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ అక్కడ అవుతుంది. సో ఇప్పుడు నాకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు వస్తుందంటే నాకు సో ఐరన్ లాస్ ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు ద కాఫర్ లాస్ అయినప్పుడు మాత్రమే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఐరన్ లాసెస్ మస్ట్ బి కాఫర్ లాసెస్ అన్నప్పుడు సో మనం అనేది పీ సఫ్ I2 అంటేనేమో సెకండరీ కరెంట్ ఎట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్. సో దీని మాత్రం కావాలనుకోండి. సో ఇప్పుడు నాకు I2 స్క్వేర్ అనేది కావాలంటే అప్పుడు నాకేమవుతుంది? PI ఓవర్ R02. సో ఇప్పుడు నాకు ఓన్లీ కరెంట్ I2 కావాలన్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ PI ఓవర్ R02. సో ఇది ఇందులో నాకేంటంటే ఇక్కడ ఆల్రెడీ PI వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 150. R02 వాల్యూ ఎంత? 0.03875. సో దీన్ని సాల్వ్ చేస్తే అంటే 62.22 యాంపియర్. సో నాకు సెకండరీ కరెంట్ ఎంత అంటే నాకు 62.22 యాంపియర్స్. ఇది నాకు సెకండరీ కరెంట్. ఓకేనా? సో కాకపోతే నేనేం చేయాలా? ఈ కండిషన్ దగ్గర సో జనరల్ నాకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందనే ఐరన్ లాసెస్ అనేది కాఫర్ లాసెస్ కి ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రం నాకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది అక్కడ అవుతుంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సో జనరల్గా సో మనకు తెలిసింది ఏంటి? ఐరన్ లాస్ అంటేనేమో పీ సఫిక్స్ ఐ, కాఫర్ లాసెస్ అంటే ఏంటి? సో I2 స్క్వేర్. ఇది కాఫర్ లాస్. సో ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అప్పుడే నాకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, అక్కడ అవుతుంది. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఈ మ్యాక్సిమం కరెంట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందో తెలియాలి, అంటే I2 ఎప్పుడు అక్కడ అవుతుందో తెలియాలి. సో కాబట్టి I2 స్క్వేర్ ఈక్వల్ టు సో ఐరన్ లాస్ ఓవర్ రెసిస్టెన్స్ వాల్యూ R02. సో ఇప్పుడు నాకు ఓన్లీ I2 వాల్యూ కావాలన్నప్పుడు నాకు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ PI ఓవర్ R02 అవుతుంది. సో ఇందులో నాకేంటంటే ఆల్రెడీ పవర్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు ఐరన్ లాసెస్? సో ఎంత ఇచ్చాడంటే ప్రాబ్లంలో 150 వాట్స్ ఇచ్చాడు. సో కాబట్టి ఆ 150 వాట్స్ తీసుకుంటాం. సో 150 వాట్స్. అదేవిధంగా R02 వాల్యూ. సో R02 వాల్యూ ఎంత వచ్చింది నాకు? 0.03875. సో 0.03875. 0.0 సో 0.03875. సో ఇది నాకు వచ్చిన కరెంట్ వాల్యూ. సో సాల్వ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత వస్తుందంటే నాకు సో దీని వాల్యూ కరెంట్ వాల్యూ సెకండరీ లోడ్ కరెంట్ వాల్యూ 62.22 యాంపియర్స్ వస్తుంది. సో ఇదేంటి? సెకండరీ కరెంట్ 2.22 యాంపియర్స్. సో ఇప్పుడు నాకు సెకండరీ కరెంట్ వచ్చింది. అయితే నేనేం కనుక్కోవాలా? మ్యాక్సిమం ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ది మ్యాక్సిమం ఎఫిషియన్సీ కనుక్కోవాలి.
మ్యాక్సిమం ఎఫిషియన్సీ. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ అన్నప్పుడు యాక్చువల్గా మ్యాక్సిమం ఎఫిషియన్సీ అంటే ఎప్పుడు ఎక్కడ అవుతుంది, మనం తీసుకునే ఐరన్ లాసెస్ కాపర్ లాసెస్ రెండు ఈక్వల్ అయినప్పుడు. సో ఈ మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్లో నాకు ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ నాకు ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటంటే సెకండరీ వోల్టేజ్, సెకండరీ కరెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ పవర్ ఫ్యాక్టర్ డివైడ్ సెకండరీ వోల్టేజ్, సెకండరీ కరెంట్ అండ్ పవర్ ఫ్యాక్టర్ ప్లస్ 2 times ఆఫ్ ఐరన్ లాస్ ఇంటూ 100. సో ఇది మ్యాక్సిమం ఎఫిషియన్సీకి నాకు వచ్చే ఫార్ములా. అయితే మనకు తెలిసిన ఏవైతే ఉన్నాయో వాటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఎఫిషియన్సీ అనేది, సో ఇప్పుడు నాకు సెకండరీ వోల్టేజ్ అంటే ఏంటి, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వోల్టేజ్. సో సెకండరీ వోల్టేజ్ ఎంత ఉందో నాకు ఇక్కడ అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి ఎంత వచ్చింది, సెకండరీ వోల్టేజ్ అన్నప్పుడు 110 volts. సో సెకండరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత నాకు 110 volts. అదేవిధంగా సెకండరీ ఉంది నాకు 62.2. సో కాబట్టి 110 ఇంటూ 62.22 ఇంటూ మరి ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది. సో పవర్ ఫ్యాక్టర్ తీసుకోమన్నాడు మనం ఎఫిషియన్సీ అనేది, సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర తీసుకోమన్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ మెన్షన్ చేశాడు కాబట్టి మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎట్ యూనిటీ పవర్ మనం ఏం తీసుకుంటాం 1గా తీసుకుంటాం. సో ఇప్పుడు నాకు పవర్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఎందుకు అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కాబట్టి కాస్ థీటా వాల్యూ 1గా తీసుకుంటాం. సో ఇప్పుడు 110 ఇంటూ 62.22 ఇంటూ 1 ప్లస్ 2 times ఆఫ్, ఇక్కడ ఐరన్ లాస్ వాల్యూ ఎంత ఇచ్చాడు 150 watts. సో ఐరన్ లాస్ ఎంత ఇచ్చాడు అంటే నాకు 150 watts. సో కాబట్టి ఇక్కడ ఎంత తీసుకుంటామంటే మనం 150 watts. సో ఇంటూ 100. సో ఇప్పుడు నాకు ఓవరాల్గా మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు, సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఇప్పుడు ఏదైతే మనం వాల్యూస్ ఇస్తామో వాటిని మనం క్యాలిక్యులేటర్ చేస్తే, సో దీని వాల్యూ 95.8% వస్తుంది. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత వస్తుందంటే నాకు 95.8%. సో ఇది క్లియర్ అమ్మా, ఎవరికైనా డౌట్ ఉందా?